హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మాకు మంచాల షాప్ ఉందని తెలుసు కదండి. షాప్కి ఫ్రేమ్స్ కావాలి అని చెప్పి రంజాన్ వెళ్ళిపోయిన మరుసటి రోజు మార్నింగ్ 4:30 నుంచి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. పొద్దుటూరుకి వెళ్ళడానికి చాలా లేట్ అవుతుంది కాబట్టి ఆ టైంలో వెళ్ళాము. అండ్ మేము ఓనర్కి ముందు రోజే ఫోన్ చేసి చెప్పాము, పలానా టైంకి వస్తాము, మాకు ఫ్రేమ్స్ ఇవి కావాలి, ఇంత కావాలి అని చెప్పి. అండ్ మేము బయలుదేరి అక్కడికి వెళ్ళేటప్పటికి 9:30 అలా అయింది. ఆ టయానికి ఇంకొక పక్కన గూడెంలో ఓపెన్ చేయాలన్నమాట. అండ్ అక్కడ ఆడోళ్ళందరూ కలిసి ఫ్రేమ్స్కి మంచం వైరేసి అల్లుతూ ఉంటారు. అండ్ అక్కడ ఓపెన్ చేయాలని వెళ్తూ ఉంటే మేము వస్తాము చూస్తాము అని చెప్పి మేము కూడా వెళ్ళాము. అండ్ మాకు బైక్ ఇచ్చారు. ఇంకా మేము కూడా ఆ బైక్లో ఇద్దరం కలిసి వెళ్ళిపోయాము, నేను మా హస్బెండ్. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నారు కదా, ఆయనే ఓనరు. అండ్ ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ గూడెంలో 10 నుంచి 15 మంది దాకా వర్క్ చేస్తూ ఉంటారు. అదే మంచాలు అల్లుతూ ఉంటారు. అండ్ ఎంత స్పీడ్గా అల్లుతూ ఉంటారో. ఇవన్నీ కూడా మంచాలు కొంతమంది మంచం అల్లకుండా డైరెక్ట్గా ఇలాగే కొనుక్కొని వెళ్ళి పల్లీల్లో అవంతా అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళన్నమాట. అండ్ ఇవైనా కూడా మనం తీసుకొని వెళ్ళి అమ్మచ్చు. అండ్ మేము అల్లుతూ ఉంటాం కాబట్టి మేము ఉత్త ఫ్రేమ్స్ తీసుకుని వెళ్ళి అల్లుకుంటూ అమ్ముకుంటూ ఉంటాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా వర్క్ చేసే ప్లేస్ అన్నమాట. ఇక్కడంతా కూడా ఇక మేము వెళ్ళిన ఒక 10 మినిట్స్ లోపలే వాళ్ళందరూ వచ్చి మంచాలు అల్లారు. ఇక వాళ్ళందరినీ చూపించడం ఎందుకులే అని నేను వీడియో తీయలేదు. అండ్ ఇక్కడ రకరకాల డిజైన్స్ కూడా వేస్తున్నారు. అండ్ మేము వేయిన డిజైన్ ఏమన్నా ఉందా అని చెప్పి కూడా మేము చూస్తున్నాము. అలాగే ఈ ఓనర్ దగ్గర అండ్ ఫ్రేమ్స్ తయారు చేసేవాళ్ళు, అలాగే ఇక్కడ అల్లేవాళ్ళు, పెయింట్ కొట్టేవాళ్ళు, వీళ్ళందరూ కలిసి 30 మంది దాకా వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరికీ వర్క్ కల్పించారు. ఒక్క మనిషి ఇంతమందికి వర్క్ కల్పించడం, వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇక ఈ వర్క్ మీద ఆధారపడి హ్యాపీగా బ్రతుకుతూ ఉంటారు కదా. నాకైతే గ్రేట్ అనిపించింది. ఒక్క మనిషి ఆలోచించి ఒక పని మొదలు పెడితే ఎంతమందికి అది జీవనాధారం అవుతుంది అని చెప్పి. ఫైనల్లీ ఇక్కడ చూస్తున్నారు కదా, వైర్ కట్టలన్నీ కూడా ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ వైర్ కట్టలు ఇవి ఎవరో ఇక్కడే పొద్దుటూరులోనే వైర్ తయారు చేస్తారంట. వాళ్ళు డైరెక్ట్గా వీళ్ళకి మాత్రమే వేస్తారంట. వాళ్ళకి ఎంత వైర్ అయితే వస్తుందో వీళ్ళకి ఇస్తూ ఉంటారంట. అండ్ మేము మళ్ళీ రిటర్న్ ఫ్రేమ్స్ తయారు చేసే దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మీకు చూపిస్తున్నాను జస్ట్ ఫ్రేమ్స్ ఎలా తయారు చేస్తూ ఉంటారని. అండ్ చాలా పెద్ద గూడౌన్స్ లాగా ఉన్నాయి ఇవి. చాలా, ఎందుకంటే స్పేస్ చాలా ఎక్కువ కావాలి కదా వీళ్ళకి ఆ ఫ్రేమ్స్ తయారు చేయడానికి. ఇక్కడ అన్నీ కూడా రకరకాల సైజులు అండ్ వెయిట్ ఇవన్నీ ఉంటాయి. మనకి ఏ వెయిట్ కావాలి, ఏ సైజులో కావాలి అనేది మేము చూసుకొని ఇక మేము ఆటోకి ఎక్కించుకొని ఇంటికి వచ్చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.